ఇదంతా చెప్తుంటే నాకొకటి అనిపిచ్చింది. ఏంటంటే, అంటే కొంతమంది బైక్ పైన అంటే కార్‌లలో గాని, బైక్ పైన ఎళ్ళినప్పుడు లేకుంటే ఏదైనా బరువైంది ఎత్తినప్పుడు అంటే కొంతమంది అంటా ఉంటారు. అరే! అంటే నడుములో అంటే కలుక్కుమన్నది. హ్మ్. అదయింది, ఇదయిందని అవును. జెప్పేసి. హ్మ్. అంటే అక్కడ అది కంప్రెస్ అవుతదనుకుంటా నాకు దెలిసి. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, అంతేనా? ఏంటంటే ఓకే. మీరు అది బండి మీద వెళ్తున్నప్పుడు గుంటలుంటున్నాయి. ఇప్పుడు మెయిన్ అవును. ప్రాబ్లమ్ అవును. ఏంటంటే రోడ్స్. సో, గుంటల్లో ఎప్పుడైతే దిగిపోతున్నావో అది మన స్పైన్ ఒక్కసారిగా ఇలా అదే. జర్కిచ్చేస్తది. ఓకే. సో, అది అది ఇప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళు వెంటనే ఒక 15-20 మినిట్స్‌లో రికవర్ అవుతారు. హ్మ్. కొంతమంది 1 డే టైం పడతది. కొంచెం నొప్పి ఉంచిన టైం పడతది. సో, హ్మ్. అది రిపీటెడ్‌గా జరిగితే రిపీటెడ్‌గా జరిగి లేదంటే ఏదైనా హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం గానీ, హ్మ్. ఏదైనా జరిగితే గనక ఫ్యూచర్‌లో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. ఓకే. సో, ముందుగా మనం సిమ్టమ్స్ లేవు కానీ ఏదైనా కొద్ది డౌట్ ఉంది అంటే ఒక్కసారి కన్సల్ట్ అయ్యి క్లారిటీ తీసేసుకొని ఏం లేదంటే అంతకన్నా మంచిదేముంది. ఏమైనా ఉంటే ముందు జాగ్రత్త చేసుకోవాలి. స్టేజ్ ఓకే. మారిన తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. సో, హ్మ్. చిన్నయి అయితే అది న్యాచురల్ అండి. సో, మన బాడీ గనక ఫిట్‌గా ఉండి మన బాడీ అన్నీ ఎక్సర్‌సైజెస్ గానియండి అన్నీ చేయగలుగుతున్నాము అంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ చిన్నయి జరుగుతా ఉంటాయి. కానీ మన బాడీ గనక సహకరించి కొంతమంది ఒబేస్ పేషెంట్స్ ఉంటారు. కొంతమంది బాగా లావుగా ఉండేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు అధిక బరువు ఉండడం వల్ల సహజంగా ఇప్పుడు నేనైనా గానీ, మీరైనా గానీ మనం నుంచున్నామంటే మన బాడీ అంతా చివరి నడుము భాగంలోనే పడతది. అవును. బాడీ బరువు. ఆ బరువంతా అక్కడే పడతది. సో, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతదంటే ఆటోమేటిక్‌గా ఇంకొంచెం ప్రెషర్ పడిపోవడం వల్ల ఇలాంటి బండి మీద వెళ్తున్నప్పుడు గతుకుల్లో పడడమో, ఇంకేదైనా జరగడం వల్ల నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతది. ఓకే. వెంటనే అది డిస్క్ బల్జ్‌గా మారిపోవడం, సయాటికాగా మారిపోవడం, లేదంటే కొన్ని పెద్ద కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో, ఓకే. మనం కొన్ని జాగ్రత్తగా ఉండటం మన మంచిదే. హ్మ్.